వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా డిమాండ్ చేయడం జరిగింది. కానీ నిజంగా కూటమి ప్రభుత్వం మరి ఏదైతే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గాని వీళ్ళందరూ కూడా చెవులు మూసుకుని వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా తప్పులు కప్పుపించుకుని ముందుకెళ్తారంటే ఒకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఈరోజు నిజంగా పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి మరి ఆలయానికి చైర్మన్ ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు ఉండి, అదేవిధంగా రీసెంట్ గా మన జరిగినటువంటి ఎంపీ ఏలూరు ఎంపీ మరి కొద్దిన్నో రఘుశేష్ గారు ఉండి, ఇవన్నీ ఒకసారి మనం గమనించినట్లయితే నిజంగా వాస్తవానికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే జరిగిన రోజున ఒక అబ్బాయిని కోడి కోసి ఆయన ఫ్లెక్సీకి దిష్టి తీస్తే ఆయన తీసుకెళ్లి అరెస్ట్ చేసిన పరిస్థితి. ఈ రోజు కొకెన్నో డ్రగ్స్ తీసుకుని మరి పట్టుబట్టినటువంటి ఎంపీని రోజు స్టేషన్ బెయిలిచ్చి మళ్ళీ పార్లమెంట్ పంపించిన పరిస్థితి. ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా నేషనల్ ఛానల్స్ అన్ని కూడా ఏంటి ఎంపీ ఇంత తప్పు చేస్తే ఈ విధంగా చేస్తారేంటి, చంద్రబాబు నాయుడు కళ్ళు మూసిపోని అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. ఇటువంటి తప్పులు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి ఆ కూటమి నాయకులు కానీ చైర్మన్లు కానివ్వండి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఏ విధంగా మనం రేపు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలన్న ఆలోచన ఖచ్చితంగా చేయాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఏదైతే